నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను స్వప్న. ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ సిల్క్ ప్యారా స్వరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. నెలకు సమాంతరంగా తొలుత చేపట్టిన పనులు ఆగిపోయిన చోట నుంచి 12 మంది జాట్ హోల్ మైనర్లు డ్రిల్లింగ్ చేపట్టి మిగతా దూరం పూర్తి చేశారు. ఆ తర్వాత కూలీలు ఉన్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపించారు. జాట్ హోల్ మైనర్లు డ్రిల్లింగ్ పూర్తి చేసిన తర్వాత సొరంగం లోపల డింగిల్ పనులు మొదలుపెట్టేశారు. సహాయక చర్యలపై ఎన్ఎండిఏ ఫుల్ క్లారిటీ చేసింది. ఇంకో 2 మీటర్ల డింగింగ్ పనులను పూర్తయిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సొరంగం లోపలికి వెళ్తారని తేల్చేశారు. లోపల ఉన్న కూలీలను ఒక్కొక్కరుగా బయటకు తీసుకొస్తారని వెల్లడించారు. ఒక్కో కూలీని బయటకు తీసుకొచ్చేందుకు కనీసం 3 నుంచి 5 నిమిషాల సమయం పడుతుంది. అంటే మొత్తం 41 మందిని సొరంగం నుంచి బయటకు తీసుకురావడానికి కనీసం 3 నుంచి 4 గంటలు పడుతుందని ఎన్ఎండిఏ అధికారులు వెల్లడించారు. కూలీల భద్రత కోసం అవసరమైతే అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు. తాజా పరిస్థితులపై కూలీల కుటుంబాలకు ఇప్పటికే అధికారులు సమాచారాన్ని అందించారు. వారి దుస్తులు, బ్యాగులతో సిద్ధంగా ఉండండి అని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో కూలీల కుటుంబ సభ్యులు సొరంగం వద్దకు చేరుకున్నారు. కూలీలను బయటకు తీసుకొచ్చిన తర్వాత వెంటనే వైద్య చికిత్స అందించనున్నారు. ఇందుకోసం సొరంగం లోపల తాత్కాలిక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు సిల్క్ ప్యారాకు 30 మీటర్ల దూరంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద 41 పడకలతో తాత్కాలిక వార్డును సిద్ధం చేశారు. కూలీలను తరలించేందుకు సొరంగం వద్ద అంబులెన్స్లను ఏర్పాటు చేసేశారు. అంబులెన్స్లు వెళ్లేందుకు వీలుగా రోడ్లను మెరుగుపరిచారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని వాయు మార్గంలో తరలించేందుకు చిన్న హెలికాప్టర్లను కూడా సొరంగం వద్ద సిద్ధంగా ఉంచారు. ఈ కూలీలు గత 16 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయారు. ఇటీవల సొరంగంలోకి ఎండోస్కోపీ తరహాలోని కెమెరాను పంపి వారితో మాట్లాడారు. కూలీలంతా సురక్షితంగా ఉన్నారని అధికారులకు తెలిపారు. వారి కోసం గొట్టాల నుంచి ఆహార పానీయాలను పంపుతున్నారు. బాధితుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు వాకీ టాకీలను పంపి వారితో అధికారులు మాట్లాడుతున్నారు. ఇక ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ సిల్క్ ప్యారా సొరంగంలో 41 మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. 16 రోజులుగా 41 మంది కార్మికులు ఆ సొరంగంలోనే ఉన్నారు. మరి వారికి ఆహార పానీయాలను అయితే అధికారులు అందించినప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. మరికొంతసేపట్లో వారిని బయటకు తీసుకొస్తున్నట్లుగా కూడా అధికారులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి నాగేందర్ లైవ్లో అందిస్తారు. నాగేందర్. స్వప్న, ఏదైతే ఉత్తరాఖండ్లో సిల్క్వారా టన్నెల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది, నవంబర్ 12వ తారీఖున సాయంత్రం 5 గంటల తరువాత ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. అయితే 5 గంటల సమయంలో ఏదైతే టన్నెల్ నిర్మాణం పనుల్లో భాగంగా అందులో 41 మంది కార్మికులు అందులో వర్క్ చేస్తున్నారు. ఆ టైంలో ఒక్కసారిగా టన్నెల్ కూలిపోవడంతో ఒక్కసారిగా అందులో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే నవంబర్ 12వ తారీఖు సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు 2 వారాలకు పైగా అంటే 17 రోజుల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటూ వస్తున్నాయి. మొదటి నుండి కూడా ఏదైతే ప్రమాదం జరిగిన రోజు నుండి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే జిల్లా యంత్రాంగం, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యంత్రాంగం కూడా, అధికారులు కూడా అక్కడికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా 12వ తారీఖు నుండి దాదాపు 2 వారాలకు పైగా ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కూడా మధ్యలో ఒకసారి అంటే అమెరికా నుంచి తీసుకువచ్చిన ఆగర్ యంత్రం ఒకటి తీసుకువచ్చారు. ఏదైతే టన్నెల్ మొత్తం క్లోజ్ అవ్వడంతో, మూసుకుపోవడంతో లోపల ఉన్నవారు పూర్తిగా లోపల చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఆ సమయంలో వాళ్ళని బయటికి తీసుకువచ్చేందుకు ఎటువంటి దారి కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఈ సమయంలో దానికి సమాంతరంగా ఎక్కడైతే కార్మికులు 41 మంది కార్మికులు చిక్కుకుపోయారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలంటే దానికి సమాంతరంగా డ్రిల్లింగ్ చేయవలసి ఉంటుంది. సో ఈ డ్రిల్లింగ్లో భాగంగానే మొదట కొన్ని మిషన్స్ని తీసుకువచ్చి స్టార్ట్ చేసినప్పటికీ కూడా, సహాయ కార్యక్రమాలు స్టార్ట్ చేసినప్పటికీ కూడా వాటి ద్వారా వచ్చే ధ్వని ద్వారా, అంటే దాని నుంచి వచ్చే సౌండ్ ద్వారా కొంత అక్కడ ఉన్నటువంటి రాక్స్ అన్నీ కూడా కదులుతుండడం, ఆ సౌండ్కి అవన్నీ కూడా కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఆ తర్వాత అమెరికా నుంచి స్పెషల్గా తెప్పించినటువంటి ఆగర్ మిషన్ని సహాయక కార్యక్రమాల్లో అయితే వాడడం జరిగింది. అయితే ఆగర్ మిషన్
ఆగర్ మిషన్తో కొన్ని రోజుల వరకు కూడా ఈ డ్రిల్లింగ్ చేపట్టారు. ఈ డ్రిల్లింగ్ చేపట్టినప్పటికీ కూడా ఆగర్ మిషన్లో ఉన్న ముందు భాగంలో ఉన్నటువంటి ఏవైతే ఆ రాడ్డుకు సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా విరిగిపోవడంతో ఒకసారిగా సహాయక చర్యలు అయితే బ్రేక్ పడిందని చెప్పవాలి. అయితే 12 రోజుల తర్వాత ఆ ఆగర్ యంత్రము దాదాపు కొన్ని మీటర్ల లోపలికి ఆ సొరంగం పూర్తి చేసింది. అంటే సమాంతరంగా ఏదైతే కార్మికులు లోపల చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళకి సమాంతరంగా ఒక డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఆ డ్రిల్లింగ్ కొంతమేర జరిగినప్పటికీ కూడా ఈ ఆగర్ మిషన్ మధ్యలోనే మొరాయించడంతో, సాంకేతికత లోపంతో మొరాయించడంతో కూడా ఆగర్ మిషన్ వల్ల కూడా పని కానటువంటి పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ నిపుణులు వివిధ దేశాల నుంచి అధికారులు కూడా వచ్చి అక్కడ సహాయక చర్యలు పాల్గొన్నప్పటికీ కూడా, టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ కార్మికుల పరిస్థితి ఏంటి అనేది ఒక డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ఆగర్ మిషన్ ఫెయిల్ అవ్వడంతో వెంటనే ర్యాట్ హోల్ మైనర్స్ని రంగంలోకి దింపారు. వెంటనే అధికారులు ర్యాట్ హోల్ మైనర్స్ అంటే వీళ్ళు బొగ్గు కణుల్లో ఏదైతే 4 అడుగుల లోతులో ఉన్న చిన్న 4 అడుగుల లోతులో ఉన్నటువంటి బొగ్గుని వెలికి తీయడంలో ఈ ర్యాట్ హోల్ మైనర్స్ ప్రసిద్ధులుగా అని చెప్పవచ్చు. అయితే ఈ ర్యాట్ హోల్ మైనర్స్ని ఇంతకుముందే కేంద్రం వీళ్ళపైన అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో వీళ్ళపైన నిషేధం విధించింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ర్యాట్ హోల్ మైనర్స్ వల్లే ఈ పని అయితే సాధ్యం అవుతుందని చెప్పేసి భావించిన అధికారులు వాళ్ళనైతే రంగంలోకి దింపడం జరిగింది. 12 రోజుల తర్వాత ఈ అమెరికా నుంచి తీసుకొచ్చినటువంటి ఆగర్ మిషన్ మొరాయించడంతో ఆ తర్వాత అధికారులతో చర్చలు జరిపడం జరిగింది. ఆ చర్చలు జరిపిన తర్వాత ర్యాట్ హోల్ మైనర్స్ని రంగంలోకి దింపితేనే ఈ పని సులభం అవుతుందని భావించిన అధికారులు ఈరోజు ర్యాట్ హోల్ మైనర్స్ని రంగంలోకి దింపారు. వాళ్ళు నిన్నటి నుండి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈరోజు అంటే ముఖ్యంగా ఈరోజు దాదాపు కార్మికులు ఎక్కడైతే చిక్కుకున్నారో ఆ చిక్కుకున్నటువంటి ప్లేస్కి దాదాపు దగ్గరకు పోయినటువంటి పరిస్థితి మనం చూసాము. అంటే ఇంకొక 2 మీటర్లు దగ్గరికి వెళ్తే ఆ కార్మికులు ఉన్న ప్లేస్కి ఈ ర్యాట్ హోల్ మైనర్స్ అయితే చేరుకుంటారు. అయితే వీళ్ళందరూ కూడా మాన్యువల్ డ్రిల్లింగ్ చేస్తున్నారు. అంటే ఎటువంటి మిషన్స్ వాడకుండా మాన్యువల్ డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే చిన్న చిన్న వస్తువులతో, చిన్న చిన్న సుత్తి అటువంటి వస్తువులతో వీళ్ళందరూ కూడా 12 మంది ర్యాట్ హోల్ మైనర్స్ అయితే ఈ సహాయక చర్యల్లో అయితే ప్రస్తుతం అయితే పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు ఇప్పుడు కార్మికులు ఉన్నటువంటి ప్లేస్కి 2 మీటర్ల దూరం, కేవలం 2 మీటర్ల దూరంలో ఉన్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి పని కూడా వాళ్ళకి సౌండ్స్ వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం వింటున్నాము ప్రస్తుతం అయితే. అంటే మరికొన్ని గంటల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే వీళ్ళు ఎప్పుడైతే 12వ తారీఖు అంటే ఆ 12వ తారీఖు అందులో చిక్కుకుపోయినప్పటి నుండి కూడా వాళ్ళు అందులో అంటే ప్రాణాలతో ఉన్నారా లేక ఏమైనా అపాయం జరిగిందా, ప్రాణాపాయం వాళ్ళకి పొంచి ఉందా అని చెప్పేసి అధికారులు వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి కూడా ఒక క్షితిజ సమాంతరంగా ఒక పైపును అయితే లోపలికి వేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళ లోపల ఉన్నటువంటి కార్మికులకి ఎప్పటికప్పుడు కూడా ఆహార పానీయాలు అందించడం, అలాగే సురక్షితంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసం ఒక ల్యాండ్లైన్ ఫోన్, బిఎస్ఎన్ఎల్కి సంబంధించినటువంటి ల్యాండ్లైన్ ఫోన్ కూడా ఆ పైపు ద్వారా లోపలికి పంపించడం జరిగింది. వాటి ద్వారా క్షేమ సమాచారాలు, యోగ క్షేమ సమాచారాలు డైలీ తెలుసుకుంటున్నారు. అలాగే నాగేంద్ర, 1 కాదు 2 కాదు, సుమారుగా 16 రోజుల నుంచి ఆ టన్నెల్లో వారు చిక్కుకుపోయి ఉన్నారు. అయితే అక్కడ 41 మంది 16 రోజుల నుంచి ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలను ఏ విధంగా వాళ్ళకి పంపించడం జరిగింది, ప్రస్తుతం ఆ 41 మంది పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా? రైట్ స్వప్న, ఏదైతే వీళ్ళు చిక్కుకుపోయి ఉన్నారు 41 మంది కార్మికులు చిక్కుకున్న అనంతరం అంటే వాళ్ళకి 1 రోజు 2 రోజులు మాత్రమే ఉండగలరు ఆహారం పానీయాలు లేకుండా. సో వాటిని గమనించిన అధికారులు వెంటనే దానికి సమాంతరంగా అంటే చిక్కుకున్నటువంటి ప్లేస్కు సమాంతరంగా ఒక హోల్ చేసి అంటే మిషన్తో హోల్ చేసి డ్రిల్లింగ్ చేసి ఒక చిన్న పైపును అయితే లోపలికి వేయడం జరిగింది. ఆ పైపు ద్వారా ఒక ఎండోస్కోపీ ద్వారా కెమెరా లోపలికి పంపించడం జరిగింది. లోపల ఉన్నటువంటి కార్మికుల యోగక్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు ఆ కెమెరా ద్వారా ఈ యోగక్షేమ సమాచారాలు అయితే తెలుసుకోవడం జరిగింది. వెంటనే కూడా వాళ్ళకి మానసికంగా, ఎందుకంటే నవంబర్ 12వ తారీఖు నుంచి ఇప్పటివరకు చూస్తుంటే దాదాపు 2 వారాలకు పైగా అంటే 17 రోజుల నుంచి అందులో ఉంటున్నారు కాబట్టి మానసికంగా కూడా ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. సో మానసికంగా కూడా వాళ్ళని బలోపేతం చేసేందుకు, మనోధైర్యం ఇచ్చేందుకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో, ఎవరైతే 41 మంది కార్మికులు అందులో చిక్కుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా వీలుగా బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఒకటి లోపలికి పంపించడం జరిగింది పైపు ద్వారా. ఆ ఫోన్ ద్వారా ఇటు కుటుంబ సభ్యులతో మాట్లాడించడం డైలీ అంటే ఒక రెగ్యులర్గా ఒక టైం టేబుల్ పెట్టుకొని మార్నింగ్ 9 గంటల నుంచి 11 గంటల వరకు దాదాపు 2 గంటల పాటు కార్మికులతో ఇటు కుటుంబ సభ్యులైతేనేమి, అధికారులు అయితేనేమి, అక్కడ పనిచేసే నిపుణులు అయితేనేమి మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని సురక్షితంగా బయటికి తీసుకువస్తామని చెప్పేసి వాళ్ళకైతే
ఒక భరోసా కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము 2 వారాల నుంచి కూడా. ఎందుకంటే లోపల ఉన్నటువంటి కార్మికులకి అలాగే ఆహార పానీయాలు కూడా అందించడం కోసం ఈ పైపుని యూజ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఆహార పానీయాలను కూడా ఆ పైపు ద్వారా లోపలికి పంపించడం, అంటే ఆల్రెడీ రెడీ చేసే ఆహారాన్ని అలాగే పానీయాలను కూడా వాటర్ని కూడా లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ పైపు ద్వారానే పంపించడం జరిగింది. దాని ద్వారా లోపల ఉన్నటువంటి కార్మికులకి ఎటువంటి అంటే అపాయం జరగకుండా ఎప్పటికప్పుడు కూడా యోగ సమాచారాలు కనుక్కోవడానికి వీలుగా ఒక ఫోను అలాగే ఆహార పానీయాలను కూడా పైపు ద్వారా పంపించి వాళ్ళని ఎప్పటికీ కూడా అంటే ఫుడ్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి ఆడుకోవడానికి వీలుగా కూడా ఒక బ్యాటు, ఒక బాల్ అలాగే వీడియో గేమ్స్కి సంబంధించినటువంటి వస్తువులు కూడా ఈ పైపు ద్వారా కొన్ని పంపించినట్టు అధికారులు తెలుపుతున్నారు. సో మొత్తానికి అయితే అక్కడ కార్మికులు లోపల చిక్కుకున్నా కూడా వాళ్ళకి అక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై అయితే అక్కడ ఆగిపోవడం జరగలేదు. సో దానివల్ల ఒక అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. సో లోపల కొంత ప్లేస్ ఉన్నప్పటికీ కూడా అక్కడే వాళ్ళు ఉండేలాగా క్షితిజ సమాంతరంగా డ్రిల్ చేసినటువంటి ఆ పైపు ద్వారా అన్ని సదుపాయాలను కూడా అధికారులు అయితే పంపించడం జరిగింది. సో 16 నుంచి 17 రోజులుగా ఈ కార్యక్రమాలు అయితే సాగుతున్నాయి. ఏవైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఏదైతే అమెరికా నుంచి తీసుకువచ్చినటువంటి ఆగర్ మిషన్ దెబ్బతిన్న తర్వాత వెంటనే ర్యాట్ హోల్ మైనర్స్ని 12 మందిని రంగంలోకి దింపారు. వీళ్ళందరూ కూడా మాన్యువల్ డ్రిల్లింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చేతులతో పని చేసుకుంటూ లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంత మధ్యాహ్నం వరకు, ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అయితే 3 మీటర్ల దూరం, కేవలం 3 మీటర్ల దూరంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈవినింగ్ వరకు అయితే మరొక మీటర్ ఛేదించారని చెప్పవచ్చు. ఒక 2 మీటర్ల దూరంలో, ఒక్క అడుగు దూరంలోనే వాళ్ళని బయటికి తీసుకురావడానికి మరో అడుగు అయితే ముందలు పడాల్సి ఉందని తెలుస్తుంది. సో ఒక్కొక్కరిని ఆ పైపు ద్వారా ఏదైతే ఇప్పుడు ఈ ర్యాట్ హోల్స్ మైనర్స్ ఉన్నారో ఆ 2 మీటర్లను కూడా హోల్ చేసేసి డ్రిల్లింగ్ చేసేసి ఆ తర్వాత దానికి సమాంతరంగా ఒక పైపును అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ పైపు ద్వారా ఒక్కొక్కరిని, అంటే దాదాపు 41 మంది ఉన్నారు కాబట్టి, లోపల చిక్కుకుపోయినటువంటి కార్మికులు 41 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒక్కొక్కరుగా బయటికి తీసుకురావడానికి అయితే అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. ఒక్కరికి 3 నుంచి 4 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. సో 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు కాబట్టి వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. ఈ 3 గంటల సమయాన్ని కూడా ఒకవేళ లేట్ అయినా పర్లేదు కానీ క్షేమంగా బయటికి తీసుకువచ్చేందుకే అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే అది మొత్తం కూడా రాక్ ఏరియా, అంటే హిల్స్ ఉన్న ప్రాంతం. అంటే ఇక్కడ ఒకవేళ బయటికి తీసుకొచ్చే సమయంలో, అంటే ఆదలబాదలు చేస్తున్నటువంటి కార్యక్రమంలో, అంటే స్పీడ్గా చేస్తున్న సమయంలో ఏమైనా త్రుటిలో ప్రమాదం జరిగితే మళ్ళీ మొత్తానికి కూడా ప్రాణాపాయం పొంచి ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ క్షేమంగా బయటికి తీసుకువచ్చేందుకే చాలా స్లోగా అయితే పని అయితే చేస్తున్నారని చెప్పవచ్చు ఇటు ర్యాట్ హోల్ మైనర్స్. అటు అధికారులు కూడా బయటికి తీసుకురాగానే అన్ని ఏర్పాట్లు అయితే సంసిద్ధం అయితే చేశారని చెప్పవచ్చు. స్వప్న. ఓకే నాగేంద్ర, ఎప్పుడైతే అగర్ మిషనరీ అమెరికా నుంచి తీసుకొచ్చారో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముగించడానికి, అది ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిందో దానికి సంబంధించి మిషనరీ కూడా హైదరాబాద్ నుంచి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఆ మిషనరీకి సంబంధించిన డీటెయిల్స్ అంటే అక్కడ ఏ విధంగా ఈ పనులు సాగుతున్నాయి? అంటే ఎప్పుడైతే ఇక్కడ డ్రిల్లింగ్ చేయడానికి ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి మిషన్లు వాడినప్పటికీ కూడా వాటి వల్ల ఎక్కువ సౌండ్ వస్తుండడం వల్ల ఆ సౌండ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి టన్నెల్కు సంబంధించి మరి ఎక్కువ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భావించిన అధికారులు అమెరికా నుంచి స్పెషల్గా భావించినటువంటి అగర్ మిషన్ అయితే తెప్పించారు. ఆ అగర్ మిషన్ ద్వారా కొంతమేర పని అయింది. పని అయినప్పటికీ కూడా అది మొరాయించడంతో, సాంకేతిక లోపంతో అది మొరాయించడంతో ఆ తర్వాత ఈ ర్యాట్ హోల్ మైనర్స్ని అయితే దింపారు. అయితే ఆ అగర్ మిషన్ కట్టైన ప్రాంతం నుంచి అది తొలగించాలి అంటే మరొక మిషన్ని రంగంలోకి దింపారు. అది హైదరాబాద్ నుంచి ప్రత్యేక మిషన్ని అయితే అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ అగర్ మిషన్కి సంబంధించి వాటిని అన్ని భాగాలుగా, అంటే విడి భాగాలుగా పార్ట్స్గా కట్ చేసి అగర్ మిషన్ అయితే బయటికి తీయడం జరిగింది. అగర్ మిషన్ ఎక్కడి వరకు అయితే పని చేసిందో ఆ పని చేసినటువంటి ప్రాంతం నుండి ఈ ర్యాట్ హోల్ మైనర్స్ అయితే పని ప్రారంభించారు. సో అగర్ మిషన్ కూడా కొంతమేర సహాయక చర్యల్లో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. కానీ అది మొరాయించడంతో ఈ ర్యాట్ హోల్ మైనర్స్ అయితే రంగంలోకి దింపారు అధికారులు. ఈ ర్యాట్ హోల్ మైనర్స్ ఏదైతే అగర్ మిషన్ పని ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి పని ప్రారంభించారు. మరొక 1-2 మీటర్ల దూరంలోనే సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కార్మికులను అయితే చేరుకునే అవకాశం ఉంది ర్యాట్ హోల్ మైనర్స్. ఆ తర్వాత వీళ్ళందరినీ బయటికి తీసుకురానున్నారు. స్వప్న. ఓకే, మరొక 2 మీటర్లు చేరుకుంటే 41 మంది కార్మికులకైతే విముక్తి కలగనుంది అంటూ కూడా అధికారులు ఇప్పటికే తెలియజేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మరి ఆ టన్నెల్ బయట పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం?
ప్రస్తుతం అయితే ఏదైతే అంటే మరొక 2-3 గంటల్లో అక్కడ ఉన్నటువంటి 41 మంది కార్మికులు కూడా సురక్షితంగా బయటకు వస్తారని చెప్పేసి ఇప్పటికే అక్కడ అధికారులందరూ కూడా ఆ 41 మంది కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబాలకైతే ఇప్పటికైతే సమాచారం అయితే అందించారు. మీరందరూ కూడా మీ కార్మికులకు సంబంధించినటువంటి మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు సురక్షితంగా రాబోతున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే క్లాత్స్ ఉన్నాయో బట్టలు ఇవన్నీ తీసుకొని వచ్చి మీరు రెడీగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా వాళ్ళకి సమాచారం అందించడంతో వాళ్ళందరూ కూడా 41 మంది కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబాల ఫ్యామిలీలందరూ కూడా ఆ టెన్నెల్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడైతే వాళ్ళందరూ కూడా బయట భావోద్వేగంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు 2 వారాలకు పైగా 17 రోజులుగా టెన్నెల్లో వాళ్ళందరూ కూడా కుటుంబానికి దూరం అయినటువంటి పరిస్థితి. అంటే ప్రాణాలతో బయటికి వస్తారా రారా అన్న ఒక సందిగ్ధత కూడా ఈ కుటుంబంలో అయోమయంలో పడేసినటువంటి పరిస్థితి. సో వాళ్ళందరూ ప్రాణాలతో వస్తున్నారు అని సమాచారం అందడంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. భావోద్వేగంతో వాళ్ళైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఏవైతే ఈ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారో అంటే 17 రోజులుగా కొనసాగిస్తున్నారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇటు యావత్ దేశం కూడా పూజా కార్యక్రమాలు చేయడం, ప్రత్యేకంగా ప్రార్థనలు చేయడం, అంటే టన్నెల్లో ఉన్నటువంటి కార్మికులు సురక్షితంగా బయటికి రావాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంటే దేశం చేసిన ప్రార్థనలు కూడా ఈరోజు ఫలించాయని చెప్పవచ్చు. తప్పకుండా ఆ సురక్షితంగా కార్మికులందరూ కూడా బయటికి వస్తున్నారు ఇప్పుడు. సో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బయట వేసి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. దాంతోపాటు అధికారులు ఎప్పుడైతే వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకువస్తారో తీసుకువచ్చిన అనంతరం వెంటనే వాళ్ళకి మెడికల్గా సంబంధించినటువంటి అంటే వాళ్ళకి సంబంధించి వెంటనే వైద్య పరీక్షలు చేస్తారు ముఖ్యంగా. ఎందుకంటే 17 రోజులుగా లోపల ఉన్నారు, చీకటి ప్రాంతంలో ఉన్నారు. సో 17 రోజులుగా కమ్యూనికేషన్ లేదు అసలు బయట ప్రపంచంతో. సో వాళ్ళందరికీ కూడా కొంత మానసికంగా కొంతమంది సిక్ అయి ఉంటారు, దాంతోపాటు ఫిజికల్గా కూడా సిక్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా బయటికి రాగానే ముఖ్యంగా డాక్టర్లను అంటే పెద్ద పెద్ద డాక్టర్లను కూడా అక్కడ ఉంచడం జరిగింది. సో ఎక్స్పర్ట్లను అక్కడ ఉంచారు, కార్డియాలకు సంబంధించి అలాగే సైకాలజీకి సంబంధించి అలాగే ముఖ్యమైనటువంటి డాక్టర్లందరూ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే టన్నెల్ ఉందో టన్నెల్కి సంబంధించి టన్నెల్కి 30 మీటర్ల దూరంలోనే ఒక మెడికల్ క్యాంప్ కూడా అంటే హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరినీ బయటికి ఎప్పుడైతే తీసుకువస్తారో వాళ్ళందరికీ కూడా 41 పడక గదులను కూడా ఆ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేశారు. 41 మందికి కూడా సురక్షితంగా వెంటనే వైద్య పరీక్షలు చేసి ఒకవేళ ఎవరికైనా సీరియస్గా ఉంటే దగ్గరలోని వెంటనే ఎయిమ్స్కు తరలించడానికి కూడా ప్రత్యేకంగా హెలికాప్టర్లు అలాగే 41 అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళకి ఎటువంటి అపాయం జరగకుండా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫస్ట్ నుండి కూడా అక్కడ దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి అపాయం జరగకుండా ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా వెంటనే ఎయిమ్స్కు తరలించడానికి కూడా ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అయితే అక్కడ జరుగుతున్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి సీఎం కూడా ఎప్పుడైతే ఫస్ట్ నుండి కూడా అంటే పుష్కర్ సింగ్ ధామ్ ఫస్ట్ నుండి కూడా మొదటి నుండి అక్కడ దగ్గర ఉండి సహాయక కార్యక్రమాన్ని సహాయక చర్యలను అయితే దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం అలాగే సీఎం లోపల ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడడం వాళ్ళకి మనోధైర్యం కల్పించడం అనే పరిస్థితులు కూడా మనం చూసాం. సో ముఖ్యంగా సీఎం కూడా కీలక పాత్ర వహించారని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు ఆ సహాయక చర్యల్ని సహాయక కార్యక్రమాలని కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే అధికారులందరూ కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే అక్కడ ఉన్నటువంటి నిపుణులు అలాగే అందరూ కూడా ఈ సహాయక చర్యల్లో అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మరొక 2-3 గంటల్లో అయితే వీళ్ళందరూ కూడా 41 మంది కార్మికులు సురక్షితంగా బయటికి అయితే రానున్నారని చెప్పవచ్చు. స్వప్న అయితే మహేందర్ చూసుకున్నట్లయితే ఈ టన్నెల్లో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ సిల్క్ వ్యార సొరంగంలో చిక్కుకుపోయి 16 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆ టన్నెల్కి సంబంధించి అక్కడ చిక్కుకుపోవడానికి అక్కడ కూలిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గానే కొనసాగుతుంది. మరి ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అధికారులు ఏ విధమైన ఎక్స్ప్లెనేషన్ దానికి ఇవ్వడం జరుగుతుంది? సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ టన్నెల్కి సంబంధించి ఎప్పుడైతే టన్నెల్ కూలిపోయిన తర్వాత ఈ టన్నెల్కి సంబంధించి లోపల నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ ఒక్కసారిగా బ్లాస్ట్ జరగడంతో ఈ టన్నెల్ కూలిపోయిందని కొంతమంది భావిస్తున్నారు. మరికొంతమంది మాత్రం దీని వెనుక ఏమైనా కుట్రకోణం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా మొదటగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి అందరూ కూడా నిపుణులు అయితేనేమి టన్నెల్ ఎలా కూలిపోయింది అనే దాని మీద కంటే కూడా కాకుండా మొదటగా లోపల చిక్కుకున్నటువంటి 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు అయితే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి సహాయక చర్యల్లో పాల్గొంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే టన్నెల్కు సంబంధించి లోపల నిర్మాణంలో భాగంగానే బ్లాస్ట్ జరిగిందని కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రాథమికంగా ఇది కేవలం ఊహాగానాలే కానీ ప్రాథమిక విచారణలో కూడా ఇంకేమీ తేలలేదు. అలా చెప్తున్నారే తప్ప దీనిపైన విచారణ ఒక దర్యాప్తు
చేయనున్నారు. దర్యాప్తు తర్వాత ఇది టన్నెల్ నిర్మాణంలో భాగంగానే ఈ టన్నెల్ బ్లాస్ట్ ఏమన్నా కూలిపోయిందా, లేకపోతే దీని వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా విచారణ అయితే జరుపుతున్నారు. వీళ్ళని రక్షించిన తర్వాత ఈ టన్నెల్ ఎలా కూలిపోయింది, అసలు దీనికి సంబంధించి కారణాలు ఏంటి అనేది మాత్రము పూర్తిగా విచారణలో తేలనుంది స్వప్న. అయితే మహేందర్ చూసుకున్నట్లయితే ఒకవేళ నిజంగా అధికారులు చెప్పినట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నట్టు టన్నెల్లో జరిగిన పేలుడు సందర్భంగా బ్లాస్టింగ్ సందర్భంగా ఈ జరిగింది అని అనుకుంటే మరి అలాంటప్పుడు సేఫ్టీని ఎందుకు ఇక్కడ తీసుకోవడం జరగలేదు? వాళ్ళకి సంబంధించి ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఏ విధంగా తీసుకెళ్లడం జరిగింది కార్మికుల్ని? ఏదైతే ఈ చాదర్ అంటే ఏదైతే ఈ టన్నెల్కు సంబంధించి అంటే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్కు సంబంధించి ఈ మార్గాన్ని సులభతరం చేసుకునేందుకు అంటే రవాణా సౌకర్యం సులభంగా చేసుకునేందుకు ఈ టన్నెల్ని అయితే నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ టన్నెల్ నిర్మాణంలో భాగంగా ఇది ఒక్కసారిగా 12వ తారీఖు కూలిపోవడం జరిగింది. అయితే మీరన్నట్టు సేఫ్టీ మెజర్మెంట్స్ ఒక టన్నెల్ నిర్మాణం జరుగుతున్నప్పుడు తప్పకుండా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటారు. సో తీసుకుంటున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి అంటే అది మానవ తప్పిదం వల్ల జరిగిందా లేకపోతే ఇంకేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సో దేనివల్ల జరిగిందా అనేది మాత్రం విచారణలో తెలిసింది. పూర్తిగా అధికారులు మాత్రం మేము పూర్తి సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాము, కానీ ఈ టన్నెల్ కూలిపోవడానికి కారణాలు ఏందనేది ఇంకా తేలలేదు. దీనిపైన విచారణ జరిపిన తర్వాత దీనిపైన తప్పకుండా దీనికి కారకులు ఎవరు, ఒకవేళ దీనికి మానవ తప్పిదం కారణం అంటే బయట వాళ్ళు ఎవరైనా కారణం అయితే వాళ్ళపైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒకవేళ బ్లాస్ట్ వల్లనే జరిగిందా, బ్లాస్ట్ వల్ల జరిగితే ఏ విధంగా జరిగిందనేది మాత్రం పూర్తిగా విచారణ తేలనుంది. మరోవైపు ఈ టన్నెల్కు సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో 41 మంది కార్మికులకు సంబంధించి 41 మంది కార్మికులకు సంబంధించి అయితే కొంత వివరాలు అయితే అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు అనే వివరాలు అయితే మనకి వచ్చాయి. ఇప్పుడు అప్డేట్ అందింది. దానికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్కు సంబంధించి ఇద్దరు ఉన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్కు సంబంధించి 8 మంది కార్మికులు, అలాగే హిమాచల్ ప్రదేశ్కు సంబంధించి 1, అలాగే బీహార్కు సంబంధించి 5 వ్యక్తులు, అలాగే పంజాబ్కు సంబంధించి 3, అస్సాంకు సంబంధించి 2 వ్యక్తులు, అలాగే ఒడిశాకు సంబంధించి 5 వ్యక్తులు, ఇలా దాదాపు అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు ఈ టన్నెల్ నిర్మాణం చేయడంలో అయితే భాగస్వాములు అయ్యారు. వీళ్ళందరూ 41 మంది అందులో చిక్కుకున్నారు. మీరు అన్నట్టు ఫస్ట్ నుండి కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే పాటిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. అయితే పూర్తిగా వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత అసలు ఆ టన్నెల్లో ఏం జరిగింది, టన్నెల్ కూలిపోవడానికి అంటే ప్రమాదం జరగడానికి ముందు ఏం జరిగిందనేది కార్మికులు బయటకు వచ్చిన తర్వాత మరికొంత ఇన్ఫర్మేషన్ మనకి అందే అవకాశం ఉంది స్వప్న. ఓకే నాగేంద్ర, మొత్తంగా ఇంకా 2 మీటర్ల దూరంలో 41 మంది కార్మికులు బయటపడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి ఈ యొక్క 41 మంది 2 మీటర్లు చేరుకోవడానికి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న ఎంత సమయం పట్టే అవకాశం ఉంది, ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులని ఎప్పుడు చేరుకునే అవకాశం ఉంది, టోటల్గా ఎప్పటికి ఇది కంప్లీట్ అవుతుంది? ఏదైతే ర్యాట్ హోల్ మైనర్స్ ఉన్నారు 12 మంది ర్యాట్ హోల్ మైనర్స్ దీనికోసం అయితే ప్రస్తుతం అయితే శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అంటే చేతి ద్వారా పనిచేయడం జరుగుతుంది. అంటే దీనికి ఎటువంటి మిషన్స్ యూజ్ చేయరు, ఏదైతే చేతి ద్వారా అంటే మాన్యువల్గా ఈ వర్క్ చేయడం జరుగుతుంది. సో చాలా సున్నితమైనటువంటి ఇది పరిస్థితి కాబట్టి లోపల ఉన్నటువంటి వారిని సురక్షితంగా బయటికి తీసుకురావాలి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే దీనికి కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది, అంటే మరొక 2 గంటలు కూడా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఏవైతే ఆ రాడ్స్ ఉన్నాయంటే హిల్స్కి సంబంధించి వీళ్ళు చేతితో చేస్తున్నటువంటి ప్రాసెస్లో కొన్ని సక్రమంగా వెంటనే జరుగుతుంటుంది, కొంతమేర కట్ అవ్వడంలో కూడా అంటే హార్డ్గా ఉన్నటువంటి స్టోన్స్ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా వీళ్ళు చెక్కే క్రమంలో అంటే బొగ్గును వెలికి తీసినట్టు మెల్లిమెల్లిగా తీయవలసిన అటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తీసినటువంటి చెత్తని మళ్ళీ డంప్ను కూడా బయటికి పంపించవలసిన పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా కేవలం ఏదైతే ఆ పైపు వేశారో అక్కడి వరకు ఆగర్ మిషన్ ద్వారా పైపు వేశారో ఆ పైపు ద్వారా బయటికి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా సురక్షితంగా బయటికి తీసుకురావడమే లక్ష్యంగా అయితే అధికారులు పెట్టుకున్నారు. కొంతమేర మరొక 2-3 గంటల్లో అయితే వీళ్ళంతా బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే 2 గంటల్లో ఈ ప్రక్రియ పూర్తయినప్పటికీ కూడా వాళ్ళని ఒక్కొక్కరిని బయటికి తీసుకురావడానికి 3 నుంచి 4 నిమిషాల సమయం పడుతుంది. సో దీనివల్ల 41 మంది కార్మికులని సురక్షితంగా బయటికి తీసుకురావాలి కాబట్టి ఒక 2 గంటలు అంటే ఈ వర్క్ చేయడానికి సమయం పట్టినా మరొక 3 గంటలు వాళ్ళని తీసుకురావడానికి సమయం పడుతుంది. సో ఓవరాల్గా ఒక 4 గంటలు కూడా సమయం పట్టే అవకాశం ఉంది, 4 లేదా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఏ సమయానికి బయటకు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా వెంటనే వైద్య పరీక్షలు పూర్తి చేసి వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలించడానికి బయట అయితే అధికారులు అయితే సన్నద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. సప్న. రైట్, థ్యాంక్ యూ నాగేందర్.